ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే 4,000 కోట్లు నేను కారిడారు ఇది అదే అని అంటున్నాడు. నంబర్ 1 ఏంటంటే ఆ కారిడారు వచ్చింది, అదంతా కూడా ప్రయత్నం చేసింది కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్. 5 సార్లు రక్షణ శాఖ మంత్రులను కలిసి మొత్తం ఇదంతా సెలెక్ట్ చేసి, అంటే ఇక్కడి నుంచి ఇట్లా రూట్ మ్యాప్ ఐడెంటిఫై చేసి ఏంది ఇది అనేసి మొత్తం చేశారు. అన్నీ చేసిన తర్వాత 2023లో అనుమతి ఇచ్చింది కేంద్రము కంటోన్మెంట్ బోర్డు. 2023 అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? లేరు కదా. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆ కంటోన్మెంట్ సమావేశంలో అసలు రేవంత్ రెడ్డి గారు పాల్గొనలేదు. ఆ మొత్తం పనిచేసినది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పుకుంటున్నారు. ఖర్చు ఎడబెడతారు. ఫస్ట్ ఏం చేయాలి? అసలు టెండర్ల కంటే ముందు దేనికైనా ముందు కూడా భూసేకరణ చేయాలి కదా. ఏమైనా భూసేకరణ జరిగినట్టు అనిపిస్తుందా మీకు ఎక్కడైనా? చూడండి, 4,000 కోట్లు ఖర్చు, రూపాయి ఖర్చు, ఇప్పటి వరకు భూసేకరణే జరగలేదు. మరి ఎక్కడ మీకు అసలు రోడ్డు వెడల్పు పనులు కూడా జరగలేదు. ఏడ ఖర్చు పెట్టినట్టు?